జై భీమ్. జై భీమ్ దినపత్రికలోని ప్రధాన వార్తలు, వివిధ దినపత్రికలోని ప్రధాన వార్తల సారాంశం, మార్నింగ్ వార్తల విశ్లేషణ. జై భీమ్ దినపత్రికలోని ప్రధాన వార్తలతో పాటు వివిధ దినపత్రికల సారాంశం చెప్పడానికి గల కారణాలు, ఈ మీడియా రంగం నిలబడడానికి, మీడియా అస్తిత్వం నిలబడడానికి, మీడియాలో మన వాయిస్ను ఈ సమాజానికి అందించడం కోసం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించినటువంటి అనేకమైన ఉద్యమాలకు ఊపిరిగా ఉన్నటువంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాల్లో భాగంగా ముక్నాయక్ పత్రిక సాక్షిగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశీస్సులతో అలు పెరిగానే పోరాటం చేస్తూ 24/7 నిరంతరం కష్టపడుతూనే ఈరోజు మీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైతున్నా నిలబడి ప్రశ్నించే గొంతుగా ఒక మాట్లాడేటువంటి వాయిస్ని సమాజానికి అందించేటువంటి ఏకైక నినాదం ఉందంటే ఒక జై భీమ్ నినాదం. ఒక దళిత బిడ్డగా, ఒక అణగారిన వర్గాల ఆత్మగౌరవ ప్రతీకగా, సబ్బండ కులాల వాయిస్గా ఈరోజు మీ ముందు నిలబడ్డాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అక్కడ కింద వచ్చేటువంటి స్క్రోలింగ్ ఏదైతే ఉందో, పే బ్యాక్ టు ద సొసైటీ, రిపోర్టర్స్, యాంకర్స్, ఎడిటర్స్, వీళ్ళందరూ కూడా కావాలని చెప్తున్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దానితో పాటు ఈ పేపర్ కూడా అక్కడ కింద మీకు స్క్రోలింగ్ ఇస్తున్నాం. ఆ పేపర్ను చదవండి. గూగుల్లో ఏదైతే వివిధ దినపత్రికల పేపర్లు ఏ విధంగా అయితే చదువుతున్నారో వాళ్ళ వెనక పెద్ద నెట్వర్క్ ఉంది. మన వెనక ఏ నెట్వర్క్ లేదు, ఓన్లీ అంబేద్కర్ నెట్వర్క్ మాత్రమే. అంబేద్కర్ ఆశయం మాత్రమే మన నెట్వర్క్. ఆ నెట్వర్క్ను బతికించడం కోసం, అంబేద్కర్ కన్న కళలను సాకారం చేసుకోవడం కోసం, అంబేద్కర్ వదిన బాణాన్ని గుండెల మోస్తూ చేసేటువంటి ఒక పెద్ద ప్రయత్నం ఇది. అందుకోసమే జై భీమ్ మన ఆత్మగౌరవం. సబ్స్క్రైబ్ చేసుకోవాలి, షేర్ చేయాలి, విలువైన కామెంట్ చేయాలని నేను పదే చెప్తాను. ఎందుకోసం అంటే ఎంతమంది చూసినా, ఒకవేళ నేను చెప్పకపోయినప్పటికీ, ఒకవేళ నేను మాట్లాడడం నేను నచ్చకపోయినప్పటికీ కూడా షేర్ చేశాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికన్నా ఇంకా మించింది ఏమీ లేదు. ఇది మన ఆత్మగౌరవ ప్రతీక. కాబట్టి చాలా వరకు వివిధ రకాలుగా వక్రీకరణ చేసేటువంటి మాట్లాడేటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ మనకు వక్రీకరణ లేదు. మనం సూటిగా, సుత్తి లేకుండా ఏది చెప్పాలనుకుంటే అది చెప్పాం. ఒక పక్కన జ్వరం జ్వరం పొక్కులతో బాధపడుతున్నాం, మరో పక్కన నాకు ఎగ్జామ్స్, మరో పక్కన అనేకమైనటువంటి ఇబ్బందులు. సంపాదకీయంగా నేను రాసేటువంటి ప్రతి అక్షరం ఎంతో ఇబ్బంది, ఎన్నో అవమానాలు, ఎన్నో భయంకరమైనటువంటి సమస్యలు, అవన్నీ అధిగమిస్తూనే మహత్తరమైనటువంటి ఫోన్ కాల్స్, చాలామంది వివిఐపి, ఎంతోమంది బ్యూరోక్రాట్స్ కాల్ చేసి ఇట్లా రే ఇట్లా అట్లా, అవన్నీ నై చెల్తా హే జై భీమ్. అంతే. ఇక జై భీమ్ ఉన్న తర్వాత ఏది పనికిరాదు. వాడు ఢిల్లీకి రాజు అయినా, సీఎం అయినా, పిఎం అయినా జీరోనే. అందుకోసమే సీఎం పిఎం పైన కూడా పోటీ చేశాను. ఇలా చాలా వరకు వాళ్ళు బ్లాక్మెయిల్ చేసేటువంటి రాజకీయ నాయకులు ఉన్నటువంటి సందర్భంలో సీఎం పిఎం లెక్క చేయకుండా పోటీ చేసిన సందర్భంలో ఇంకా వాళ్ళని లెక్క చేస్తామా? అందుకోసమే మన అక్షరం ఎప్పుడు కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. మన అక్షరం జాతి బాగు కోసం ఉండాలి. మన అక్షరం సమాజాన్ని మేల్కొల్పే విధంగా ఉండాలి. మన అక్షరం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి స్ఫూర్తిగా ఉండాలి. మనం చేసే పోరాటం నవ యువ తరానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి. అదే ఈ జై భీమ్ టీవీ లక్ష్యం, జై భీమ్ ఆశయం కూడా అదే అని చెప్పడానికి నేను గర్వపడతాను. అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి చాలా వరకు సోకాల్స్ వివిధ రకాలుగా మాట్లాడుతుంటారు. అవన్నీ వాళ్ళు బతకడం కోసం. కానీ జై భీమ్ ఆశయం వాళ్ళు బతకడం కోసం. జై భీమ్ ఆశయం, జై భీమ్ ఆలోచన, ఇవాళ సమాజం బతకాలి, సమాజంలో జై భీమ్ ఆశయం నిలబడాలనేది నా లక్ష్యం. అందుకోసమే డబ్బే ప్రధానం కాదు, అస్తిత్వమే ఈ సమాజానికి అందించాలి అనేటువంటి ఒక ప్రధానమైన లక్ష్యమే. అందుకోసమే నేను ఈ విధంగా చెప్తున్నాను. ఇది ప్రత్యేకమైనటువంటి ఒక డిబేట్లో భాగంగా, ఎందుకంటే ఏప్రిల్ 14th వస్తుంది కాబట్టి, మార్చ్ అయిపోతుంది, ఏప్రిల్ 14th వస్తుంది కాబట్టి, ఏప్రిల్ 14th బిఫోర్గానే మీ అందరూ కూడా యాడ్స్ ఇవ్వండి. జై భీమ్ టీవీ, జై భీమ్ ఆశయం కోసం బలంగా ఆశయం పెట్టండి, పెట్టుబడులు పెట్టండి, కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టండి, బీబీసీ లాగా దీన్ని తయారు చేయండి. ఇది మనందరి ప్రతీక. జై భీమ్ టీవీ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా పెట్టుబడి పెట్టండి, పే బ్యాక్ సొసైటీ చేయండి. మీరు తినే తిండిలో ఒక్క 1% జై భీమ్ టీవీ కోసం మీరు డొనేషన్ చేయండి. ఇది వీడియో మీకు అంకితం చేస్తున్నాను. మీరు తినే తిండిలో, మీరు చేసే ఉద్యోగంలో, మీరు పడే ప్రైవేట్ రంగంలో కానీ, గవర్నమెంట్ రంగంలో కానీ, ఏ రంగంలో, రాజకీయ రంగంలో ఉన్నా కూడా
ఈ వీడియో మీకు అంకితము. మీరు పే బ్యాక్ టు ద సొసైటీ జైభీం టీవీ కోసం చేయండి. జైభీం టీవీ నిన్ను గుండెల మోస్తుంది. జైభీం టీవీ నిన్ను కడుపులో దాచుకుంటుంది. జైభీం టీవీ నిన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది. జైభీం టీవీ రేపొద్దున భవిష్యత్తు నీ బతుకు మెతుకు జైభీం టీవీ. అందుకోసమే నేను స్పష్టంగా చెప్తున్నాను, జైభీం టీవీ కోసం పే బ్యాక్ సొసైటీ చేయండి. జైభీం టీవీ ఈ వీడియోను కూడా మీరు అందరు షేర్ చేయండి. ప్రతి ఒక్క దళిత బహుజన సబ్బండ కులాలకు ఈ వీడియో అంకితం కావాలి. ఏప్రిల్ 14 వస్తుంది. అంబేద్కర్ ఆశ నిలబడాలంటే 24/7 జైభీం జైభీం అనే ఏకైక గొంతుగా జైభీం టీవీ మాత్రమే. జైభీం టీవీ కోసం అల్లు పెరిగాను పోరాటం చేస్తూ, కన్నీళ్ల బాధను కూడా దిగమింగుతూ, ఆత్మగౌరవ ప్రతీకగా అనేకమైనటువంటి ఇబ్బందులు తట్టుకొని నిలబడి ఈరోజు సుదీర్ఘ ప్రయత్నంలో భాగంగా జైభీం టీవీ ఇప్పటి వరకు నిలబడున్నదంటే అదొక మహత్తరమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోని, ఎంతోమంది మహనీయుల స్ఫూర్తితోని. ఇవాళ ఒక్కరోజు జైభీం అంటారు, తర్వాత వదిలేస్తారు. ఒక్కరోజు జైభీం అంటారు, వదిలేస్తారు. జైభీం అనంగానే అయిపోతుంది. జైభీం అనంగానే అయిపోయేటువంటి రోజులు కాదు. జైభీం ఎప్పటికీ బతికుండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పటికీ బతికి ఉండాలి. ఇవాళ చందాలు దందాలు వేసేటువంటి అనేక సంఘాలు కూడా హెచ్చరిక. నీ కోసం కొట్లాడే జైభీం టీవీ ఉంది, నీకు తెలుసా? నీ కోసం ప్రశ్నించే గొంతుగా ఉంది, నీకు తెలుసా? నీ గురించి మాట్లాడేటువంటి గొంతుగా ఉంది జైభీం టీవీ అని నీకు తెలుసా? నీ గురించి రాసేటువంటి అక్షరాలు, సువర్ణ అక్షరాలు గుండెల మీద రాసుకునే విధంగా రాస్తుంది జైభీం దినపత్రిక, తెలుసా? ఏ రాజ్యాంగం అయితే అవమానానికి పడ్డదో, ఏ రాజ్యాంగం అయితే అవమానానికి పడుతున్నటువంటి ఈ రోజుల్లో రాజ్యాంగ రక్షణగా, రాజ్యాంగ బతుకుండాలి, రాజ్యాంగానికి అవమానం జరిగితే జాతి మొత్తం అవమానం జరిగిందని చెప్పడానికి నేను మోడీ మీద, సీఎంల మీద పోటీ చేసి ప్రశ్నించిన. ఇది మన పోరాటం. ఇది చాలా వరకు ఎవరైతే దగ్గర చూసిన వాళ్ళు, ఎవరైతే ఉద్యమాలు చేసిన వాళ్ళకి తెలుస్తుంటుంది. ఒక చిన్న పని చేయాలంటే ఏ విధమైన ఇబ్బందులు ఉంటాయి, ఒక సంఘం నడిపేయాలంటే ఏ విధమైన ఇబ్బందులు ఉంటాయి, ఒక టీవీ ఛానల్ నడిపేయాలంటే ఏ విధమైన ఇబ్బందులు ఉంటాయి, ఒక ఉద్యోగం చేయాలంటే అక్కడ జరిగేటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయి, ఒక ప్రైవేట్ ఉద్యోగం చేయాలంటే అక్కడ జరిగేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఒక టీవీ ఛానల్ రన్ చేయాలంటే ఎంత దమ్ము ధైర్యం ఉండాలి, దాని వెనక ఎంత శ్రమ ఉండాలి, దాని వెనక ఏ పార్టీల సపోర్ట్ ఉండాలి, దాని వెనక ఎంత పెద్ద కులం సపోర్ట్ ఉండాలి. కానీ ఇవన్నీ లేవు. మనకున్న ఏకైక కులం భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇది మీ అందరి జీవితాలకు, ప్రతి ఒక్క సబ్బండ కులాల, సబ్బండ జాతులకు ఆత్మగౌరవ ప్రతీకగా ఈ వీడియో మీకోసం అంకితం చేస్తున్నాను. జై భీమ్. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.